आवाम के लिए खुशखबरी। सफा ग्रुप्स की जानिब से हर साल की तरह इस साल भी रमजानुल मुबारक के मौके पर हैदराबादी हलीम, बिरयानी, स्वीट्स और लस्सी वाजबी दाम पर दस्तयाब है। ऑर्डर पर होम डिलीवरी भी दी जाएगी। मजीद तफसीलात के लिए 9550866514 पर रब्त पैदा। नमस्ते, NHTV తెలుగు న్యూస్ కి స్వాగతం। నేను ప్రియా। మాదిగల మద్దతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి కె సతీష్ మాదిగ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ దండోర వ్యవస్థాపక నాయకులు సతీష్ మాదిగ 400 నుండి 4 వరకు పడిపోవచ్చు। మందకృష్ణ మాదిగ ఏడుపుతో మోదీ అంగి తడిసింది కానీ మోడీ గుండె మాత్రం కరగలేదు। డాక్టర్ మల్లు రవిని సబ్బండ వర్గాలు కలిసి భారీ మెజార్టీతో గెలిపించాలి। కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ దండోర వ్యవస్థాపక అధ్యక్షుడు సతీష్ మాదిగ నాగర్ కర్నూలు భారతీయ జనతా పార్టీ అంటే 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగానికి మారుస్తాను అని గొప్పలు చెప్పుకుంటున్న పరిస్థితుల్లో 400 నుండి 4 సీట్లు కూడా రావచ్చని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ దండోర వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ మాదిగ జోషన్ చెప్పాడు। ఆదివారం ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు। ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు మాజీ జెడ్పీటీసీ వంకేశ్వరం, మನೆమ్మ, లక్ష్మయ్య, మాజీ ప్రజా ప్రతినిధుల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరకొండ రామచంద్రయ్య, ఇంద్రకల్ వెంకటయ్య, మహేందర్, 13వ వార్డు కౌన్సిలర్ కావలి శ్రీనివాసులు, నాగర్ కర్నూలు పార్లమెంటు తెలంగాణ మాదిగ దండోర ఇన్ఛార్జ్ మల్లేష్, నాగర్ కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ దానం బాలరాజు, తెలంగాణ మాదిగ దండోర వనపర్తి జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాములు తదితర దండోర ముఖ్య నాయకులు పాల్గొని మాదిగల మద్దతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ మల్లు రవికి అని తీర్మానం చేయడం జరిగింది। పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతదేశంలో మార్పు వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది, ప్రజాపాలన రాబోతుంది। ఈ 6 గ్యారెంటీలను అమలు చేసినట్టుగా ఈ 5 గ్యారెంటీలను కూడా ఖచ్చితంగా అమలు చేసి చెప్తాం। కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట తప్పదు। అది పేదోడి పార్టీ, పేదోడికి పట్టడన్నం పెట్టే పార్టీ, పేదోడికి ఇల్లు కట్టించిన పార్టీ, పేదోడికి భూమి ఇచ్చిన పార్టీ, భూమి దున్నుకోవడానికి ఎద్దుబండి ఇచ్చిన పార్టీ, పేదోడికి చదువు చెప్పిన పార్టీ, పేదోడికి ఉద్యోగం ఇచ్చిన పార్టీ, పేదోడిని పలకరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ। కనుక అలాంటి పార్టీని మనం ఖచ్చితంగా గెలిపించుకోవాలి। మల్లురవి గారిని గెలిపించి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా అందించాలని కూడా నేను ఏబీసీడీ బిల్లు పెడితే ఏమైనా జబర్దస్తలేకపోయినా నరేంద్ర మోడీ తెలియదు ఆయనకు। చిన్న ఏబీసీడీ ₹1 కూడా నష్టం రాదు ప్రభుత్వానికి, చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? ఏమి చేయలేదు। మొన్న మన జిమ్ఖానా గ్రౌండ్ లో బహిరంగ సభ పెట్టి అది బీజేపీలు పెట్టిన సభ, దానికి 13 రైళ్లు పెట్టింది వాళ్ళే। నేను బీజేపీలో 13 ట్రైన్స్ బుక్ చేసింది వాళ్ళే, 2000 బస్సులు పెట్టింది వాళ్ళే। 2000 బస్సులు, 13 ట్రైన్లు పెడితే ఏం జరిగింది నాయన అంటే, నరేంద్ర మోడీ గారు ఆ సభకు వచ్చిన తర్వాత మా కృష్ణన్న అర్ధగంట సేపు పట్టుకొని ఏడ్చిండు। కొత్తాడి పిల్ల అత్తగారింటికి వస్తున్నప్పుడు తండ్రిని పట్టుకొని ఒల ఏడ్చినట్టు అదే జరిగింది తప్ప ఆయన నోటి నుంచి చెప్పింది ఏంది? కమిటీ చేస్తుంది। कृष्णा मेरा भाई है, मेरे साथ रहो, मैं आपका आपका नीचे काम करता हूं, ఏం కార్యక్రమం అని చెప్పేసి అని చెప్పినా నేను కార్యకర్తలకు పనిచేస్తా కృష్ణన్న నీ కింద ఉండాను కాదా, కానీ శ్రమ లేదు। ఆ సభనే జరిగింది, సభ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఉంది। అతి ముఖ్యమైన విషయం చెప్తున్నాను, బీజేపీ ఈ యొక్క వర్గీకరణ అంశం ఏదైతే కొట్టివేతకు గురైందో 2004లో, దీంట్లో కేసేసింది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించుకున్న వాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ కాదు। పంజాబ్ రాష్ట్రంలో ఎప్పుడో వర్గీకరణ జరిగింది, ఎప్పుడో సమానన। కాకపోతే మన దైత్యం ఏంటంటే 2004లో ఈ కేసు కొట్టిన వరకు అన్ని కొట్టుకుపోయింది, దీంతో పాటుగా పంజాబ్ రాష్ట్రానికి కూడా పోయింది। అయితే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించుకున్న వాళ్ళు వర్గీకరణ జరగాలని వాళ్ళు సుప్రీంకోర్టులో మళ్ళీ అప్పీల్ చేశారు। ఆ కాంగ్రెస్ పార్టీ మరియు తెలంగాణ మాదిగ దండోర తరఫు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ
ప్రస్తుతము నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికలలో మల్లు రవి గారిని భారీ మెజార్టీతోన గెలిపించాలని నాగర్ కర్నూల్ పార్లమెంట్లోని అన్ని వర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. మల్లు రవి గారు 1991లో ఒకసారి ఎంపీగా గెలిచింది, 5 సంవత్సరాలు. ఆ తర్వాత 98లో గెలిచింది. అంటే 2 సార్లు ఎంపీగా గెలిచి ఓడినా గెలిచిన నియోజకవర్గ ప్రజలు మాత్రం ఏ రోజు కూడా ఆయన వదలలేదు. మంచికైనా చెడు దగ్గరైనా కార్యానికైనా దేనికైనా కూడా ఎప్పుడు కూడా పిలిస్తే పలికే మల్లు రవి అనే పేరును సంపాదించుకున్నాయి. మల్లు రవి గారు ఏ కులాన్ని కూడా తక్కువగా ఎక్కువగా అని చూసింది లేదు. అందరి సమస్యలను పరిష్కారం చేసే నాయకుడిగా ఆయనకు పేరుంది. చాలా మంది నాయకులు ఒక సమస్య మీద ఎవరైనా వస్తే మల్లిరా 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 అని 3-4 సార్లు చెప్పుకుంటారు. కానీ మల్లు రవి గారు ఒకేసారి పోయిన వ్యక్తిగా ఉంటే అతని ఎదురుగానే అతని సమస్యని వెంటనే సంబంధిత అధికారులకే కానీ ఎవరికే కానీ ఫోన్లు చేసి ఆ సమస్యను పరిష్కారం చేసే నాయకుడు ఎవరైనా ఉన్నట్టు అది మల్లు రవి గారి. ఆ పేరుంది అతనికి. ఓడినా సరే గెలిచినా సరే ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉన్నాడు. అలాంటి వ్యక్తి మనకు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించడం హర్షించదగ్గ విషయం. మల్లురావు గారికి రాజకీయ జన్మనిచ్చింది నాగర్ కర్నూల్ పార్లమెంటే. సుదీర్ఘంగా ఒక 40 సంవత్సరాలు అనుకుంటే 91 నుంచి అంతకన్నా ముందు నుంచి కూడా వాళ్ళన్న ఎంపీగా అనంతరాము గారు ఉన్న కాలం నుంచి ఈ ప్రాంతానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు అండగా ఉన్నాడు. అదే రకంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది నెంబర్ 1 రేవంత్ రెడ్డి గారు కారణమైతే, నెంబర్ 2 అదే రేంజ్లో ఆయనకు అడుగడుగున ఆయన తీసుకునే నిర్ణయాలనే కానీ అతడు తీసుకున్న కార్యక్రమాలనే కానీ అడుగడుగున బలపరుచుకుంటూ రేవంత్ రెడ్డి గారు ఎంబటి 73 ఏళ్ల వయసులో కూడా నవయువకులు లేక తిరిగిన వ్యక్తి మల్లు రవి. కాంగ్రెస్ పార్టీ మొన్న సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడానికి అడ్వకేట్ జనరల్ను అదే రకంగా ప్రత్యేకంగా అడ్వకేట్లను నియమించి ఆ కేసును వాదించింది కూడా కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ బీజేపీ ఎక్కడ ఏబీసీల కోసం ఎక్కడ కష్టపడింది ఒక్కటైనా చూపెట్టమని. నేను ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఎంఆర్పీఎస్, మందకృష్ణ గారి అధ్యక్షుడైతే నేను ప్రధాన కార్యదర్శి. ఎంఆర్పీఎస్ లో ప్రధాన కార్యదర్శి, ఫౌండర్ ప్రధాన కార్యదర్శి. బీజేపీ శ్రమ, బీజేపీ ఆలోచన ఒక్కటి కూడా వర్గీకరణలో లేదు. మా అన్న కృష్ణన్న గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడు. ఈ రోజు మాదిగలకు న్యాయం చేయాలంటే బీజేపీ నుంచి అవుతుంది, మాదిగలకు వర్గీకరణ చేసేది కూడా బీజేపీయే, వర్గీకరణ చేసేది బీజేపీ. మన 10 ఏళ్ళు ఏం చేసింది? ప్రజెంట్ అధికారంలో ఉన్నారు కదా. ఇంకొకటి బీజేపీల మాట ఎట్లుంటదంటే, కాకినాడ ఒక తీర్మానం చేశారు, 1 ఓటు 2 రాష్ట్రాలని. కానీ రాష్ట్రం మాత్రం రాలే. వాళ్ళు 1 ఓటు 2 రాష్ట్రాలని చెప్పేసి మాట్లాడింది, కానీ రాష్ట్రం మాత్రం ఇయ్యలే. కానీ మళ్ళా రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కాదు. అట్లనే 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పి ఈ యొక్క తెలుగు ప్రజలను ఎట మోసం చేసిందో, వర్గీకరణ చేస్తానని చెప్పేసి చెప్పడం కూడా కాకినాడ తీర్మానం లాంటిదే. గుర్తుపెట్టుకోవాలి మా అన్న కృష్ణన్న గారు.
కాకినాడ తీర్మానం తెలంగాణ గురించి ఎడదేశంలో ఈ వర్గీకరణ కూడా అంతే. ఇంకొకటి బీజేపీ కృష్ణన్న గారు నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఆ రోజు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారిని తీసుకొచ్చి ఆల్ పార్టీస్ తోన సభ జరిపారు. వెంకయ్య నాయుడు గారు అటెండ్ అయ్యారు కదా. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కదా. మళ్ళీ అప్పుడు ఎందుకు పెట్టలేదు బిల్లు? పార్లమెంట్ లో బిల్లు పెట్టే అధికారం ఉన్నది కదా. వెంకయ్య నాయుడు గారు వచ్చారు కదా. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు నీ దోస్తు కదా, నీ ప్రాణమిత్రుడు కదా, ప్రతి మీటింగ్ కి దోరుకొస్తావు కదా. కానీ మన బిల్లు పెట్టలే, 10 ఏళ్ల నుంచి పెట్టలే. కానీ సమస్య అయితే 30 ఏళ్ల నుంచి ఉంది. ఈ సమస్య ఈ రోజుది కాదు, 30 ఏళ్ల నుంచి కొనసాగుతుంది. కానీ పరిష్కారం ఆర్టికల్ 317 రద్దు చేసిన దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ అని నిన్న దెబ్బలు దర్చుకున్నాం కదా. ఈ తోడ ఆ తోడ మొత్తం కొట్టుకొని బ్రహ్మాండంగా నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 317 ఒక కారణం, ఆయన శ్రమ కూడా ఒక కారణం. రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నా, లేకపోతే భట్టి గారు పాదయాత్ర చేసినా చాలా మంది యువకులు ఒక రోజు పోయి 2 రోజులు పోయి పనిచేసుకుంటారు. కానీ ఈయన కంటిన్యూగా ఉన్న వ్యక్తి మల్లురావి గారు. అంటే పార్టీ శ్రమలో కూడా, పార్టీ సేవలో కూడా అగ్రభాగాన ఉన్నాడు ఆయన. 96లో నుంచి నేటి దాకా మా మాదిగ సోదరులు ఎంపీలుగా గెలిచింది 5 సార్లు అనుకుంటాను కంటిన్యూగా. 96 నుంచి మందా జగన్నాథన్ గారి నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా మాదిగలే ఎంపీలుగా వస్తుంది. మనం ఎక్కువ జనాభా కలిగిన కనుక 5 సార్లు వచ్చినాయి మనకు అవకాశం. వాళ్ళు తక్కువ జనాభా కలిగిన కనుక వాళ్ళకి ఒక్కసారి ఇద్దాం అవకాశం. మొత్తం మనమే తీసుకోవద్దు కదా. 5 సార్లు మన కేసును మాదిగల్ని ఎంపీలుగా గెలిపించారు. ఈసారి మల్లురావు గారిని గెలిపించారు. నేను పార్లమెంట్ లో ఉన్న మాదిగ సోదరులకు నేను అప్పీల్ చేస్తున్నాను. నిన్న కృష్ణమాదయ్య గారు ప్రెస్ మీట్ పెడుతూ రాములన్న గారు ఎస్సీ వర్గీకరణ చేస్తేనే నేను రాజీనామా చేసి వచ్చిందని చెప్పేసి అని ఆయన చూస్తే నాకు చాలా ఆనందం వేసిందని మందకృష్ణమాదయ్య గారు మాట్లాడినట్టుగా కనపడింది. నిజానికి రాములన్న గారు వర్గీకరణ బీజేపీ చేస్తుందంటే ఆయన రాజీనామా చేసి రాలే, ఆయన కొడుకు కోసం వచ్చింది. ఆయన ఎందుకంటే నేను గతంలో మొన్న అచ్చంపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయన మా దగ్గర అప్రోచ్ అయింది. నా కొడుకుకు రాజకీయంగా టికెట్ ఇస్తేనే, కాంగ్రెస్ పార్టీ తన కొడుకుకు టికెట్ ఇస్తారంటే కాంగ్రెస్ లోకి వచ్చుకో, బీజేపీ నా కొడుకుకు టికెట్ ఇస్తారంటేనే బీజేపీలోకి వస్తారని ఆయన అంతే తప్ప వర్గీకరణ చేస్తుంది అని చెప్పేసి అని దానికోసం మాత్రం అది చాలా శుద్ధ తప్పు. అది ఒక కథ, ఒక కట్టు కథ. ఇంకొకటి వర్గీకరణ అంశం 2004లో ఎస్సీ వర్గీకరణ బిల్లును సుప్రీంకోర్టులో కొట్టేస్తే మాదిగల సమస్యలను పరిష్కారం చేయాలనే ఉద్దేశంతోన ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి గారు ఉషా మెహ్రా కమిషన్ వేసింది. ఉషా మెహ్రా కమిషన్ వేస్తే ఉషా మెహ్రా గారు వచ్చి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేసి ఎస్సీలో ఉన్న 59 కులాల గురించి అన్యాయము, ఎవరు ఎక్కువ అవకాశాలు వచ్చినా ఎవరికి తక్కువ వచ్చినాయని పూర్తి రిపోర్ట్స్ తీసుకొని కేంద్రానికి సబ్మిట్ చేసింది. అంటే ఈ రోజు సుప్రీంకోర్టులో ఏదైతే అంశం ఉన్నదో, సుప్రీంకోర్టు కేసు నడుస్తున్నదో, ఈ కేసులో ప్రధానమైన సాక్ష్యాభూతంగా ఉన్నది ఉషా మెహ్రా కమిషన్. అది అందించింది కాంగ్రెసేగా. 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ స్పీడ్ గా జరగనికనంట. ఎందుకురా నాయన కమిటీ అంటే స్పీడ్ గా చేయనికనంట. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత స్పీడ్ గా చేసేది. రేపు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసి పెట్టింది. బీజేపీ కోర్టు కాదు, అది సుప్రీంకోర్టు. గుర్తుపెట్టుకోవాలి, అది బీజేపీ కోర్టు కాదు, అది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టులో సాక్ష్యాభూతంగా నిలబడింది ఉషా మెహ్రా కమిషన్.
అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సాక్ష్యమే అక్కడ వాళ్ళు చేసిన కమిషనే సాక్ష్యం ఉంది తప్ప బీజేపీ చేసింది ఏం లేదు. బీజేపీకి మాది వాళ్ళు ఓట్లు వేయాలి అని చెప్పేసాను. ఏం చేసిందని వేయాలి? మొన్న ఈ పార్లమెంటు నోటిఫికేషన్ రాకముందు ప్రత్యేక సమావేశం జరిగింది. కొన్ని బిల్స్ పాస్ చేసుకుంటున్నాం. అప్పుడు ఈ వర్గీకరణ పెట్టవచ్చు. అప్పటికి మన మీటింగ్ అయిపోయింది, హైదరాబాద్కి వచ్చిపోయింది నరేంద్ర మోదీ. ఆ సమావేశంలో పెట్టొచ్చు కదా, ఒక చట్టం తీసుకొస్తే సార్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వాళ్ళు వర్గీకరణ చేసుకోండి ఆ బాబు అని చెప్పేసి ఒక చట్టం చేస్తారు. అయితే ఇప్పుడు కొత్తగా చేసేది ఏం లేదు అందులో. అదేదో వాళ్ళు చేస్తే అయిపోయేది. కానీ దానికి సుప్రీంకోర్టులో ఏం తీర్పు వస్తుందో చూద్దాము అంటే ఒకవేళ సుప్రీంకోర్టులో వ్యతిరేకం వచ్చింది అనుకో, మనమైతే చెప్పలేం కదా ఎవరి నోట్లో ఏముంది. మనకు అనుకూలంగా వాదనలు జరిగినాయి, అంతేగాని దాన్ని అడ్డం చూపెట్టేసి మా కృష్ణన్న భుజం మీద నల్ల కండువ సంఘం తరఫున చేసుకుని తప్ప కానీ ఆయన కాషాయ కండువ వేసుకొని ప్రెస్ మీట్ పెట్టేటే బాగుంటుంది. కాషాయం కండువ వేసుకుని వాళ్ళ బీజేపీ జెండా కండువ వేసుకొని పెట్టేటే బాగుంటుంది. అయితే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మా అన్నగారిని ఆయన ఒక ఆశయంతో ఏదో చెప్తున్నాడు. కాకపోతే మేము ఒక్కటే చెప్తున్నాం, మాదిగ సోదరులందరూ కూడా సమాజానికి అప్పీలు చేస్తున్నాం. ఒక మాదిగలు ఓట్లు వేస్తేనే కాదు, అన్ని వర్గాలు కూడా వేయాలి. అన్ని వర్గాలు మాదిగల కాలం చేసిన కనుక 5 సార్లు చెప్తున్నాను. ఈసారి అన్ని వర్గాలను నేను అప్పీల్ చేస్తున్నాను. మల్లిరామన్న గారికి చేద్దాం. ఆయన శ్రమ చాలా ఉంది, ఆయన కష్టం చాలా ఉంది. మనల్ని నమ్ముకొని ఆయన ఓడినా గెలిచినా మన దగ్గరనే తిరిగిండు, మన దగ్గరనే ఉన్నాడు. మరిన్ని తాజా వార్తా కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.